హలో హెల్దీ పీపుల్, హ్యాపీ గార్డెనింగ్. ఎంచక్క మీరు వీడియో చూసేయండి. నేను మీకు ఒక స్టోరీ చెప్పేస్తాను. ఒకసారి ఒక రాజు మంత్రి అడవిలో వెళ్తున్నారనమాట. అక్కడ వాళ్ళు ఒక పొలం దగ్గర కూర్చొనున్న వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లల్ని చూశారు. ఇద్దరు పిల్లలు అనమాట. వాళ్ళు వాళ్ళ పిల్లలతో చాలా హ్యాపీగా నవ్వుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ మంచిగా సాంగ్స్ పాడుకుంటూ ఎన్నో గేమ్స్ ఆడుకుంటూ ఉంటున్నారు. అయితే కింగ్ అంటాడు, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, పెద్ద బంగ్లా ఉంది, కానీ నేను నా వైఫ్ నా పిల్లలు ఎప్పుడూ ఇలా కూర్చొని ఇంత టైం స్పెండ్ చేయలేదు, ఇంత హ్యాపీగా ఉండలేదు, అసలు ఇది ఎలాగ పాసిబుల్ అవుతుంది అని అడిగాడనమాట. అప్పుడు ఆ మంత్రి, దీనికి నేను సమాధానం ఒక 6 months తర్వాత చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆ కింగ్ సరే నేను వెయిట్ చేస్తాను, నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అని అంటాడు. సో అదే రోజు రాత్రి ఆ మంత్రి ఆ పువర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే క్రాప్ ఉందో వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళి ఒక 99 గోల్డ్ కాయిన్స్ని వాళ్ళ ఇంట్లో పడేస్తాడనమాట. అప్పుడు తెల్లారి లేచిన తర్వాత ఆ ఫార్మర్ ఆ బ్యాగ్ చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. అమ్మో, నాకు ఎవరు ఇచ్చారు ఇంత గోల్డ్ కాయిన్స్ అని లెక్క పెడతాడు. అప్పుడు అవి 99 ఉంటాయి. సో మళ్ళీ కౌంట్ తప్పొచ్చిందేమో అని ఒక 10 సార్లు లెక్క పెట్టినా 99 ఉంటాయి. మళ్ళీ వాళ్ళ వైఫ్కి అడుగుతాడు, 99 ఉంటాయని చెప్పింది. వాళ్ళ కొడుకుని అడుగుతాడు, కౌంట్ చేసి 99 ఉన్నాయి నాన్న అని చెప్తారు. సో వాళ్ళు అనుకుంటారు, ఈ మెంటల్ వాళ్ళు ఎవరో ఇచ్చిన వాళ్ళు ఇవ్వక 100 ఇవ్వాల్సింది 99 ఎందుకు చేశారు అని. సో దీన్ని మనం 100 చేయాలని ఇంకప్పటి నుంచి ఆ ఫ్యామిలీ బాగా కష్టపడి రేయింబగలు కష్టపడి తినక ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు పొలం పనులు చేసుకుంటూ ఆ వన్ కాయిన్ ఎర్న్ చేయాలని చాలా డేస్ నుంచి కష్టపడతారు. చాలా పువర్ ఫ్యామిలీ కదా, గోల్డ్ కాయిన్ ఎర్న్ చేయాలంటే చాలా కష్టం కదా. సో అట్లా 5 months అయిపోతుంది. 5 months అయిపోతుంది. తర్వాత లాస్ట్ 1 monthలో ఇక వాళ్ళ వైఫ్కి విసుగొచ్చి, ఈ మెంటలోడికి అసలు అర్థం కాదు, 99 కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ పెట్టుకొని ఆ 1 కాయిన్ కోసం ఎందుకు ఇంత కష్టపడతాడు, అసలు నేను నాకు కావాల్సిన శారీస్ అవన్నీ షాపింగ్ చేసుకుంటాను అని అన్ని అందులోంచి 2 కాయిన్స్ తీసుకెళ్ళి ఖర్చు పెడుతుంది. మళ్ళీ వాళ్ళ బాబు కూడా, నేను కూడా మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని ఒక కాయిన్ తీసుకెళ్తాడు. మళ్ళీ ఆ ఫార్మర్ వచ్చి కౌంట్ చేస్తే ఇంకొన్ని కాయిన్స్ తగ్గాయి కదా ఇప్పుడు. సో మళ్ళీ అవి ఎర్న్ చేయడానికి చాలా కష్టపడి ఇప్పుడు ఫుల్ టైం వర్క్ చేయడం, నైట్ కూడా పడుకోకుండా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. సో అలాగా 6 months గడిచిపోతుంది. తర్వాత ఇంకా కూడా ఆయన ఎర్న్ చేయలేకపోతాడు. అప్పుడు ఆ కింగ్ మళ్ళీ అటు సైడ్ వస్తాడు, ఆ ఫార్మర్ వాళ్ళ పొలం సైడ్. అప్పుడు ఆ కొడుకు ఆ మదర్ వాళ్ళ హస్బెండ్ చాలా వీక్ అయిపోయి మొత్తం పేల్ అయిపోయి ఎండనక వాననక కష్టపడుతూనే ఉండి హెల్త్ అంతా ఖరాబ్ చేసుకొని, అప్పుడున్న హ్యాపీనెస్ ఉండదు, అప్పుడున్న జాయ్ ఉండదు, గేమ్స్ ఉండవు, సాంగ్స్ ఉండవు, ఏవి ఉండవు. సో అప్పుడు ఏం చెప్తాడంటే ఆ మంత్రి, ఇంకా ఇప్పటి నుంచి వీళ్ళు కూడా అందరిలాగే ఇంకా వీళ్ళ లైఫ్లో కూడా హ్యాపీనెస్ ఉండదులేండి అని చెప్తాడు. అప్పుడు ఆ కింగ్ అడుగుతాడు, అసలు ఏంటి ఇదంతా అంటే, చాలామంది వాళ్ళకున్న దాంట్లో హ్యాపీగా ఉండకుండా ఇంకా కావాలని ఆశకు పోతుంటారు. నార్మల్గా పేదవాళ్ళు వాళ్ళకున్న దాంట్లో సర్దుకొని హ్యాపీగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కొంచెం డబ్బు ఎక్కువగా చూస్తారో, అందులోనూ మళ్ళీ ఫ్రీగా వచ్చి చూస్తారో, అప్పటి నుంచి వాళ్ళ మనసులో ఆశ అనేది జనరేట్ అవుతుంది. అప్పటి నుంచి తృప్తి ఉండదు. సో పుణ్యానికి రావాలని అనుకుంటారు. ఎంత కష్టపడ్డా ఎంత వచ్చినా కూడా ఇంక అప్పటి నుంచి సాటిస్ఫాక్షన్ అనే ఉండదు. అందుకని మనందరం కూడా ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడానికి ట్రై చేసి హ్యాపీగా ఉందాము. ఇవాళ పడుకునేప్పుడు మీ పిల్లలకి కథని చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.